టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని జగన్ సర్వనాశనం చేశారు అని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ సర్కార్ పన్నుల రూపంలో ప్రజల నుంచి ఇష్టారీతన దోచుకుంటోంది అని మండిపడ్డారు. ఒకప్పుడు ఈ ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగమని పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి ఉంటే ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగేది అన్నారు. తిక్కలోడు వచ్చి 3 రాజధానులు అని చెప్పి చివరికి రాజధాని లేకుండా చేశాడు అని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని ఎన్నికల్లో ఓడించి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టి, ఆదాయ పంపిణీ తమ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. చేతగాని పాలకుడి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో అన్ని వర్గాలు నష్టపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాము అన్నారు. ఇక అంకిత భావంతో పనిచేసే తమ కూటమికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలకు అండగా ఉండేలా తెలుగుదేశం సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ సలహాలతో మేనిఫెస్టో రూపొందించాము అని చంద్రబాబు తెలియజేశారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 1500 చొప్పున నెల నెల అందిస్తామన్నారు. తల్లికి వందనంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అన్నారు. ఇక కాపు మహిళలకు స్వయం ఉపాధి, కాపు యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పిస్తామని అభయం ఇచ్చారు. ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలి అన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జతకట్టాయని చంద్రబాబు తెలియజేశారు. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చినట్లు తెలియజేశారు. మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుంది అని చెప్పారు. ఇక రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు అని మండిపడ్డారు. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఘనత వైసీపీకే దక్కింది అన్నారు. ఇక లక్షలాది ఎకరాలు ప్రజల ఆస్తులు కబ్జా చేశారు అని ఆరోపించారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లను దారి మళ్లించారు అని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది అని పవన్ తెలియజేశారు. కూటమి నెగ్గితే ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తాము అన్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు అభయం ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా మార్చుతాము అని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వేలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనది అని లోకేష్ తెలియజేశారు. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతాము అని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు ఒక పక్క రాష్ట్రానికి తరలిపోయాయి అని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారాలు మేనిఫెస్టోలో పొందుపరిచామని అన్నారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించాము అన్నారు. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన 100 రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. ప్రజల కోసం పోరాడినందుకు తనపై 23 కేసులు పెట్టారు అని లోకేష్ విచారాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు అని ఆరోపించారు. వైసీపీ చేసిన తప్పులను ప్రజలు ముందుంచామని లోకేష్ తెలిపారు. సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టేది లేదు అని లోకేష్ స్పష్టం చేశారు. వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ హయాం నాటి పథకాలను వైసీపీ సర్కార్ రద్దు చేసింది అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్సభ బరిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారని తెలియజేసింది. నంద్యాలలో 31, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు అని తెలిపింది. ఇక కడప లోక్సభకు షర్మిలతో సహా 14 మంది బరిలో నిలిచారు అని వివరించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ పడుతున్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. 318 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా 6 పోటీలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ తో సహా 40 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక కుప్పం నుంచి చంద్రబాబుతో సహా 13 మంది,
పిఠాపురం అసెంబ్లీ పరిలో పవన్తో సహా 13 మంది పోటీ చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్తో సహా 27 మంది పోటీలో ఉన్నారు అని ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో కేసీఆర్ ను చేర్చుకునేది లేదు అని స్పష్టం చేశారు. చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా బడంగపేటలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా వారు తట్టుకుని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారు అని కొనియాడారు. ఇక బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయింది అన్నారు. ఇక తిరిగి రాదు అని రేవంత్ చెప్పారు. తుక్కు పట్టిన కారును తూకానికి వేయాల్సిందేనని ఎద్దేవి చేశారు. ఇక ఈ డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించి ఫైనల్స్ కు వచ్చామని రేవంత్ చెప్పారు. బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. 12 ఎంపీ సీట్లు గెలిస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని ఆయన పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఎవరి చెవిలో పువ్వు పెడతారు అని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. ఇక ఇండియా కూటమి నేతలు కారును దగ్గరకు కూడా రానివ్వదు అని రేవంత్ చెప్పారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని తాను ప్రధానం చేయిస్తాను అని హామీ ఇచ్చారు. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు అని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేశారో చెప్పకుండా తాము ఏం చేయట్లేదు అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది అని రేవంత్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆమెకు చుక్కెదురైంది. వేంపల్లిలో పర్యటించిన భారతికి ఎదురుదెబ్బ తగిలింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఓ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకుడు నిలదీయడంతో వైఎస్ భారతి అవాక్కయ్యారు. తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని భారతిని కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలి తప్ప జగన్ ఫోటో ఎందుకు అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలి అని కోరారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన భారతికి ఊహించని పరిణామం ఎదురవడంతో ఆమె విస్తుపోయారు. గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లిన భారతి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఎదురు ప్రశ్నలు వేయడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదు అని భారతి వద్ద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలి అని ఆయన కోరారు. మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి చేసిన ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండలేక సతమతమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసింది అని ఆరోపించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మోదీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, 10 ఏళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారని మోదీ చెప్పారు. అబద్దాలు ఆడడం కాంగ్రెస్ కు అలవాటేనని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది అని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచసూత్రాలతో పాలన చేస్తోంది అన్నారు. ఆ పంచసూత్రాలు అవినీతి, అబద్దాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు అని మోదీ పేర్కొన్నారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అన్నారు. తెలంగాణలో RRR ట్యాక్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అన్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొడ్డిదారులు ట్యాక్స్ కట్టవలసిన దుస్థితి ఏర్పడింది అని మోదీ విచారం వ్యక్తం చేశారు. RRR సినిమాతో ప్రపంచమంతా గర్వపడితే RRR ట్యాక్స్ తో దేశం సిగ్గుపడుతోంది అని మోదీ వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న RRR ట్యాక్స్ తో ఢిల్లీకి కప్పం కడుతున్నారని మోదీ ఆరోపించారు. గతంలో తెలంగాణను బీఆర్ఎస్ దోచుకున్నట్లే నేడు కాంగ్రెస్ దోచుకుంటుంది అని అన్నారు. 2 పార్టీలకు పెద్ద తేడా లేదు అన్నారు. అవినీతికి అడ్డుపడాలి అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మోదీ పిలుపునిచ్చారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్ వసూలు వేస్తారు అని మోదీ ఆందోళన చెందారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55% ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నే ప్రమాదం ఉంది అన్నారు. ఇలాంటి భయానక నిర్ణయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మోదీ పిలుపునిచ్చారు. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణము అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ దోపిడీకి తెరతీసింది అని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించింది అని తెలియజేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ బీఆర్ఎస్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది అని మోదీ ఆరోపించారు. అవినీతిలో ఈ 2 పార్టీలు ఒక గూటి పక్షులేనని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మార్పుపై కొంతకాలంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. మన రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలోని ఎవరికీ లేదు అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు కోసం కేంద్రంలోని బీజేపీ కలలు కంటోంది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు అని రాహుల్ ఆందోళన చెందారు.
ఇక ఇదే విషయాన్ని అమిత్ షా కూడా చెప్పారు అని రాహుల్ తెలియజేశారు. ఇక బిఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ దేశ ప్రజలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఇది పేద ప్రజల ఆత్మ గొంతుక వంటిది అన్నారు. దానిని ఎవరూ తాకలేరు అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు అన్నారు. అలాంటిది రాజ్యాంగం మార్పు కోసం కేంద్రంలోని బీజేపీ కలలు కంటోంది అని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరులకు బీజేపీ కేర్ ఆఫ్ గా మారింది అని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎక్స్ లో ఆయన స్పందించారు. చోటా భాయ్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని మోదీ పేర్కొనడాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అక్రమంగా డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మోదీ ఏం చేస్తున్నట్లు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు అని కేటీఆర్ వాపోయారు. చోటాభాయ్ నిర్వాకాన్ని మోదీ ఎందుకు క్షమిస్తున్నట్లు అని కేటీఆర్ అన్నారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కారుకు సహకరిస్తారు అనే ఉద్దేశంతోనే చోటాభాయ్ని వదిలేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంపై బడేభాయ్ చోటాభాయ్ది ఒకే మాట ఒకే బాట అని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 10 ఏళ్లైన రాష్ట్రానికి విభజన హక్కులు దక్కలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని కేటీఆర్ వాపోయారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ఒక్కసారైనా నిజం చెప్పాలని పట్టుబట్టారు. వివేక హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. ఇక వైఎస్ వారసుడు జగన్ కానే కాదు అని వివేక కుమార్తె సునీత అన్నారు. పులివెందుల ప్రజల్లో భయం నెలకొంది అన్నారు. మునుపటి స్వేచ్ఛ రావాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి అని సునీత కోరారు. వివేక హత్య జరిగిన రోజు పరిణామాలు ఆ తర్వాత దర్యాప్తు తీరును పులివెందుల్లో మీడియాకు సునీత వివరించారు. ఇక హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల సమయంలో జగన్ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి చేయట్లేదో తెలియడం లేదు అన్నారు. హత్య జరిగిన రోజు వివేక ఇంటి వద్ద నుంచి అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఫోటోను ఆమె బయటపెట్టారు. ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడారో కాల్ డేటా వివరాలను వెల్లడించారు. ఇక ఆధారాలు ఉన్నా ఇంకా దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదు అని సునీత ప్రశ్నించారు. ఘటన తర్వాత వారిని కానీ మమ్మల్ని కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల్లో 91.31% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 93.23% బాలికలు, 89.42% బాలురు పాస్ అయ్యారు. 99.05%తో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక 65.10%తో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలియజేశారు. 8,883 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా జూన్ 3 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెంకటేశం తెలియజేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు నేటి నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పిస్తామని అన్నారు. మే 16 లోపు ప్రధాన ఉపాధ్యాయుల వద్ద ఫీజు చెల్లించవచ్చు అన్నారు. రీకౌంటింగ్ కు 500, రీవెరిఫికేషన్ కు 1000 చెల్లించాలి అని వివరించారు. ఫలితాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఒత్తిడికి గురి కావద్దు అన్నారు. ఈ పరీక్షల ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని అన్నారు. అవే జీవితం కాదు అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన జీవితంలో అద్భుతాలు చేసిన వారు ఎందరో ఉన్నారు అని తెలియజేశారు. హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దు అంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిటిషన్లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలి అని ఈసీకి వినతి పత్రం ఇచ్చినట్లు ఆ పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గాజు గ్లాసు గుర్తుపై రెండోసారి కూడా వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని జనసేన నేతలు వాపోతున్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో కూటమికి నష్టం వస్తుంది అన్నారు. ఇక మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్థనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది అని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో టీడీపీ సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది. ఇక జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చేయించేందుకు వైసీపీఐ కుట్రలకు తెరలేపింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పేరును జగనే ఛార్జ్షీట్లో చేర్పించారు అని ఆరోపించారు. కడపలో న్యాయానికి నేరానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడింది అంటే నేరం గెలిచినట్టేనని షర్మిల పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మానికి డబ్బుకు మధ్య ఎన్నికల పోరు నెలకొంది అన్నారు. రాజశేఖర రెడ్డి పేరును సీపీఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెసేనని పేర్కొనడం అన్యాయమని అన్నారు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేకపోతే ఏఏజీ సుధాకర్ రెడ్డి చేర్చారు అని షర్మిల ఆరోపించారు. ఇక ఆ కేసుల నుంచి జగన్ బయటపడాలి అంటే వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశము అని షర్మిల వ్యాఖ్యానించారు. కుమారుడై ఉంటే కూడా తండ్రి పేరును చేర్పించడం దుర్మార్గము అని షర్మిల తన నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఎవరైనా చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 6 రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవిని జగన్ కట్టబెట్టారు అని షర్మిల ఆరోపించారు. తండ్రి పేరును ఛార్జ్షీట్లో చేర్పించిన ఘనుడు గురించి ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి అని షర్మిల పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా జగన్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోదీ చేతిలో ఉంది అని షర్మిల మండిపడ్డారు. అమేథీలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు తలపడ్డారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేల్చి చెప్పాలి అని పట్టుబట్టారు. ఉత్తరప్రదేశ్లోని కీలక నియోజకవర్గంలో ఒకటైన అమేథీ లోక్సభ స్థానం నుంచి ఇకపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి నిలుపుతుంది అనే దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. దీనిపై స్థానిక నేతలు కార్యకర్తల్లో ఆందోళన అయితే నెలకొంది. దీంతో గాంధీ కుటుంబం నుంచి రాహుల్ లేదా ప్రియాంక గాంధీని బరిలో నిలపాలి అంటూ తాజాగా ధర్నాకు దిగారు. అమేథీ స్థానానికి మే 20న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఇంకా 3 రోజులే గడువు ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తక్షణమే అభ్యర్థిని ప్రకటించాలని కోరుతూ పార్టీ జిల్లా నేతలు కార్యకర్తలు కలిసి పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అమేథీ నియోజకవర్గం రాహుల్ను లేదా ప్రియాంకను కోరుకుంటోంది అంటూ ప్లగార్డులు ప్రదర్శించారు. గాంధీ కుటుంబంలో ఒకరిని ఇక్కడి అభ్యర్థిగా చూడాలి అని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి అని నేతలు తెలియజేశారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలి అని సూచించారు. గతంలో ఇదే స్థానం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారని అమేథీ నేతలు గుర్తు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని గోదావరి నదీ జలాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని మోదీ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలి అని సూచించారు. వసూళ్ల మాట నిజమైతే ఈడీ, ఐటీ అధికారులను రంగంలోకి దింపి సీఎం రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించాలని సూచించారు. దేశంలో గత 10 ఏళ్లుగా మోదీ దుర్మార్గమైన పాలన కొనసాగించారని కేసీఆర్ ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థలన్నింటినీ కేంద్ర సర్కార్ తన ఆధీనంలోకి తెచ్చుకుని ఇష్టారీతిగా వ్యవహరించారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చింది అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీల కథ ముగిసిపోయింది అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ఓట్లు వేస్తే గోదావరిలో వేసినట్లేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో అటు కేంద్రంలో ఉన్న బడాభాయిని, రాష్ట్రంలో ఉన్న చోటాభాయిని ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాలను తాము పెంచామని, అయితే ఆ పెంచిన జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది అని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు అని కేసీఆర్ మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. రైతు బంధు వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, తులం బంగారం ఇచ్చారా అని కేసీఆర్ నిలదీశారు. తమ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని పేర్కొన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని కేసీఆర్ దుయ్యబట్టారు. సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డీఎన్ఏలోనే ఉంది అని ధ్వజమెత్తారు. కొయ్యలగూడెంలో వారాహి విజయ యాత్రలో పవన్ ప్రసంగించారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోలు ఎందుకు అని యువత నిలదీశారు అని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ మీద కోపం రేపు ఎన్నికల్లో చూపించాలి అని పవన్ పిలుపునిచ్చారు. సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మ అవసరమా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చాక మన ఇల్లు మనదేనని నిరూపించుకోవాల్సి ఉంది అన్నారు. ఇక ఒక కులం కోసం అమరావతిని కట్టలేదు అని, కుల కక్షకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నేతలే అని విమర్శించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ 2.5 దశాబ్దాల పోరాటం ప్రధాని మోదీ దృష్టిలో పడింది అన్నారు. కాపు రిజర్వేషన్లను జగన్ నిలుపుదల చేయడం వెనుక గల ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈబీసీలో కూడా 5% రిజర్వేషన్ను జగన్ తొలగించారు అని పవన్ మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సొమ్ములు పంపితే ఈ జగన్ ప్రభుత్వం దొంగ లెక్కలతో సొమ్ములు లేకుండా చేసింది అని పవన్ విమర్శించారు. 1.65 లక్షల మంది నిర్వాసితులకు సొమ్ములు ఇవ్వకపోవడంతో వారు రోడ్డున పడ్డారు అని ఆయన ఆవేదన చెందారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జీవితాల్లోకి వెలుగులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆయా వర్గాలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు అనే విషయాన్ని తెలిసి బీజేపీకి వణుకు ప్రారంభమైంది అన్నారు. ఎస్సీ ఎస్టీలకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పుకోవడం వెనుక రాహుల్ గాంధీతోనే సాధ్యమైంది అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జగ్గారెడ్డి తెలియజేశారు. దీంతో మోదీ అమిత్ షాలో దడ మొదలైంది అన్నారు. అందుకే గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు పంపారని అన్నారు. అబద్దాలను కూడా నిజం అన్నట్టుగా మాట్లాడి గోబల్స్ ప్రచారానికి మోదీ పూనుకున్నారు అని జగ్గారెడ్డి ఆక్షేపించారు. తాలిబోట్లు తెంచి ముస్లింలకు ఇస్తారు అంటూ ప్రధాని హోదాలో ఉన్న మోదీ చెప్పడం దారుణమని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆధారం ఏదైనా ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈడీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కోర్టు వివరణ కోరింది. తాము అడిగిన ప్రశ్నలకు తదుపరి విచారణలో సమాధానం చెప్పాలి అని ఈడీ తరపు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ప్రారంభానికి అరెస్టుకు మధ్య ఎందుకంత సమయం పట్టింది అని ప్రశ్నించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ రెండింటి మధ్య ఆంతర్యం ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు కదా అని గుర్తు చేసింది. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా క్రిమినల్ చర్యలను ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించింది. కేసులో ఇంతవరకు కేజ్రీవాల్ నుంచి డబ్బు కానీ ఆస్తులు కానీ అటాచ్ చేయలేదు అని, అలాంటప్పుడు కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఏమిటో వివరించాలి అని ఆదేశించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదు అని పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ నుంచి ఈడీ ఎలాంటి డబ్బు స్వాధీనం చేసుకోలేదని అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయిన 5 నెలల తర్వాత శ్రీనివాసులరెడ్డి ప్రకటన చేశారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16 వరకు కేజ్రీవాల్ పై ఎలాంటి ఆరోపణలు లేవు అని వివరించారు. ఇక తనకు కేజ్రీవాల్ తెలియదు అని రాఘవరెడ్డి చెప్పారు అని సింఘ్వి గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. నకిలీ వీడియో ఘటనపై స్పందించారు. ఫేక్ వీడియో వ్యవహారం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అమిత్ షా దీనిపై స్పందించి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ అసహనంతోనే ఫేక్ వీడియోలు తయారు చేస్తోంది అని మండిపడ్డారు. తమ మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోంది అని దుయ్యబట్టారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. 400 సీట్లు దక్కించుకున్న తర్వాత బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది అని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ మాటలని నిరాధారమైనవి అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుంది అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఫేక్ ప్రచారాలు అధికమయ్యాయి అని అమిత్ షా మండిపడ్డారు. రాజకీయాలను మరింత దిగజార్చే పనిలో రాహుల్ ఉన్నారని ఆయన ఎద్దేవి చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. ఏ ప్రధాన పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అని అమిత్ షా కోరారు. ముంబై జట్టు మరోసారి ఓటమి పాలైంది. సొంతగడ్డపై లక్నో విజయ్ భేరి మోగించింది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 2024లో 6వ విజయాన్ని సాధించింది. కీర్తి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 144 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19.2 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మార్కస్ స్టైనిస్ అర్ధశతకంతో చెలరేగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హూడా పూరన్ పరుగుల పరంపరకు సాగించారు. ఇక ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీగా తుషారా, కోయిట్సీ, నబీ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నేహాల్ వదేరా టాప్ స్కోరర్ గా నిలిచారు. టీమ్ డేవిడ్ 3 4లు 1 6తో చెలరేగిపోగా ఇషాన్ కిషన్ పర్వాలేదు అనిపించారు. ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ప్రదర్శన చేశారు. ఇక లక్నో బౌలర్లో మోసిన ఖాన్ 2 వికెట్లు తీయగా స్టైనిస్, నవీనుల్ హక్, అలాగే మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్ 1 వికెట్ పడగొట్టారు. 6 విజయాలతో లక్నో జట్లు ప్లే ఆఫ్స్ కు అవకాశాలు మెరుగుపరుచుకోగా ఆడిన 10 మ్యాచ్ల్లో 7 ఓటములతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది.